హలో అండి. ఈరోజు వీడియో చాలా స్పెషల్ వీడియో. చాలా యూజ్‌ఫుల్ వీడియో అనమాట. ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకే అర్థమవుతుంది. ఓకే అండి. వీడియో ఏంటి అంటే మన ఇంట్లో మనం కుట్టగా మిగిలిన ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. అలాగే బ్లౌజ్ కుట్టినప్పుడు, డ్రెస్ కుట్టేసినప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఫ్యాబ్రిక్స్ అయితే మిగులుతాయి కదా! వాటినైతే నేను వేస్ట్ చేయకుండా అలాగే ఎక్కువ స్టోర్ చేసేయకుండా ఎలా యూజ్ చేసుకుంటానో ఈ వీడియోలో చూపిస్తానండి. ఇవన్నీ కూడా ఇలా మిగిలిన ఫ్యాబ్రిక్స్, లైనింగ్స్ అనమాట. వీటితో నేను షేప్ బెల్ట్స్ అయితే తీసుకొని పక్కన పెట్టుకుంటాననమాట. అంటే ఎక్కువ ఫ్యాబ్రిక్స్ మనం ఇలా సంచుల్లో అందులో స్టోర్ చేసుకోకుండా, అలాగే వాటిని నలగ పెట్టుకోకుండా చక్కగా మనం కావాల్సిన సైజు అంటే ఒక ఫ్రీ సైజ్‌లో కట్ చేసేసుకున్నామనుకోండి షేప్ బెల్ట్ అనేది, మనం ఏ సైజ్ బ్లౌజ్‌కైనా యూజ్ చేసుకోవచ్చనమాట. అది ఎలా కట్ చేసుకొని పెట్టుకుంటాననేది ఈ వీడియోలో మెజర్‌మెంట్స్‌తో సహా చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే ఈ ఫ్యాబ్రిక్ చూపిస్తానండి. ఇదొచ్చేసి ఒక పాలిస్టర్ ఫ్యాబ్రిక్ అనమాట. అంటే కాటన్ మిక్స్ ఫ్యాబ్రిక్. దీంతో నేను షేప్ బెల్ట్ అది తీసుకుంటాను. ఇప్పుడు నేను తీసుకునే షేప్ బెల్ట్ స్మాల్ సైజ్ నుంచి ఒక 40 సైజ్ వరకు సరిపోతుందండి ఖచ్చితంగా. హైట్, వెయిట్ మొత్తం సరిపోయేలా నేను కట్ చేసుకుంటాను. అంటే ఎక్స్‌ట్రాస్ వస్తే దాన్ని ఎలా స్టిచ్ చేసుకుంటాననేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే కటింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే నేను మొత్తం ఈ ఫ్యాబ్రిక్‌తో 4 తీసుకుంటున్నాననమాట. 4 షేప్ బెల్ట్స్. దానికోసం ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే వేశాను. ఇక్కడైతే ఫస్ట్ మీకు హైట్ చెప్తాను. పొడవండి. మనం షేప్ యొక్క బెల్ట్ యొక్క పొడవనేది ఎంత తీసుకోవాలి అంటే, ఇక్కడ మీరు 12 వరకు తీసుకోవచ్చు, 11 వరకు తీసుకోవచ్చు. నేనైతే 11 తీసుకుంటున్నానండి. 11 ఇంచెస్ తీసుకుంటే మనకి 40 సైజ్ వరకు సరిపోతుందనమాట. ఈ విధంగా మనం ముందు ఒక 11 ఇంచులు ఉండేలా ఈ ఫ్యాబ్రిక్‌నైతే ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోండి. ఈ 11 ఇంచుల క్లాత్‌ని ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నానండి. 11 ఇంచులు వచ్చేలాగా. అంటే ఫోల్డింగ్‌లో కరెక్ట్‌గా మనకిది 12 ఉంది. కావాలంటే 12 తీసుకోవచ్చు. అంత అక్కర్లేదు కాబట్టి నేను 11 ఇంచులకి అటు ఇటు ఎడ్జెస్ ఈక్వల్‌గా ఉండాలి కాబట్టి ఫస్ట్ ఒక స్ట్రెయిట్ లైన్ అయితే ఇటువైపు సైడ్‌న వేసుకుంటున్నానండి. ఇది స్టార్టింగ్ అనమాట. మనకి స్టార్టింగు, ఎండింగు అలాగే మిడిల్ 3 పాయింట్స్ అయితే ఉంటాయి షేప్ బెల్ట్‌కి. ఇక్కడ ఫస్ట్ నేను చూపిస్తున్నాను చూడండి. అక్కడ స్టార్టింగ్ నుంచి 11 ఇంచులు 11 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే వేసుకున్నాను. అటొక లైన్ వేశాను. ఇటొక లైన్ వేశాను. మనం ఇప్పుడు స్టార్టింగ్ లైన్‌కి ఎంత హైట్ తీసుకోవాలి అంటే నేను స్టార్టింగ్ లైన్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ లైన్‌కి 4.5 ఇంచులు అంటే 4.5 తీసుకోవాలి. 4.5 అనమాట హైటు. మరి ఈ హైట్ ఎక్కువైపోతుందేమో అని డౌట్ ఉండొచ్చు. కానీ కుట్టేటప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలనేది కూడా నేను క్లియర్‌గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ చూపించట్లేదు. జస్ట్ కటింగ్ చూపిస్తున్నాను. చూడండి 4.5 అయితే ఈ లైన్ అయితే నేను తీసుకున్నాననమాట. తర్వాత మిడిల్ అని చెప్పాను కదా! నెక్స్ట్ పాయింట్ 3 ఇంచెస్ దూరంలో మనం స్టార్టింగ్ లైన్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ దూరంలో చూడండి. ఈ 3 ఇంచెస్ దూరంలో ఇంకొక మార్కింగ్ ఎంత హైట్ పెట్టాలి అంటే 3.5 పెట్టాలి. 3.5 3.5 పెట్టుకోవాలి. ఇది మనకి మెయిన్ టక్ వస్తది చూడండి. అంటే మనం మిడిల్ దాటేసుకుంటాం గదా! అక్కడికొస్తదనమాట. ఈ పాయింట్ అనేది షేప్ దిగుతుందన్నమాట ఇలా క్రాస్‌గా. మనం ఫస్ట్ 4.5 పెట్టుకున్నాం. ఇది 3.5 పెట్టుకున్నాం. ఈ మధ్యలో గ్యాప్ ఎంత? 3 ఇంచులు తీసుకున్నాం. సో, ఈ 3 ఇక్కడికి 3 పాయింట్లయినాయి కదా! నెక్స్ట్ మనకి ఎండింగ్ ఎంత తీసుకోవాలి అంటే ఒక 4 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది మనకి. ఫ్రంట్ స్టార్టింగ్ కన్నా ఇక్కడ కొంచెం తక్కువ తీసుకోవాలనమాట. ఇక నేను మీకు ఖర్చులతో కలిపి చెప్తున్నానండి. మీరు ఎక్స్‌ట్రా ఖర్చుల కోసం ఏం మార్జిన్ చేసుకోక్కర్లే. నేను చెప్పినట్టు స్టార్టింగ్ 4.5 ఎండింగ్ 4 మధ్యలో 3 ఇంచెస్ గ్యాప్‌లో 3.5 పెట్టుకుంటే ఈ పాయింట్స్ అయితే సరిపోతుందనమాట. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ చేసుకునే లైన్స్ అన్నిటిని కూడా ఒకసారి కలిపేసుకుంటే మనకి షేప్ బెల్ట్ ఆహ్, ఈ మార్కింగ్ అనేది ఫినిషింగ్ అవుతుంది. చూడండి ఇక్కడ 3.5 వరకు ఒక మార్కింగ్ వస్తది. అక్కడి నుంచి మనకి 4.5కి ఇలా క్రాస్‌గా మీరు వేసుకోవాలి. అక్కడే మీకు షేప్ అనేది తెలుస్తదనమాట. ఈ విధంగా క్రాస్ అయి రావాలనమాట. ఇక్కడ స్టార్టింగ్, ఎండింగ్ మీరు కన్‌ఫ్యూజ్ కాకుండా మీరు చిన్న టక్ ఇచ్చుకోండి. లేదంటే మార్కర్‌తో ఒక చిన్న ఆనవాలైనా పెట్టుకోండి. ఇక్కడ మనకి షేప్ చక్కగా ఈ విధంగా తేలుతుందండి. ఇది ఇలాంటి పీసెస్ మీరు ఎన్నైనా మీ దగ్గర మిగిలిన ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా! వాటిని చక్కగా కట్ చేసుకొని స్టోర్ చేసుకున్నారనుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కూడా మనం కావాలని కట్ చేయకుండా చక్కగా ఆ బ్లౌజెస్ ఈ పీసెస్ తీసుకొని వాడుకోవచ్చు. మనకి బ్లౌజ్ పీస్‌లో కూడా క్లాత్ అనేది మిగులుతుంది. మనకి టైం సేవ్ అవుతుంది. రెడీగా ఉంచుకోవడం వల్ల అనమాట. చూడండి ఇప్పుడు నేను ఈ డిజైనర్ ఫ్యాబ్రిక్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్‌కి యూజ్ చేయకపోయినా మధ్యలో అయినా యూజ్ చేసుకోవచ్చు. స్టిఫ్‌నెస్ కోసం యూజ్ చేస్తాననమాట. ఇలా కాకుండా బ్లౌజ్‌లో అది మిగిలిన పీసెస్ ఉంటాయి కదండీ! లైనింగ్స్‌లో అవిని వాటన్నిటిని ఎన్నొస్తే అన్ని కట్ చేసుకొని ఒక చోటన పెట్టుకున్నామనుకోండి చక్కగా
మనకి బ్లౌజ్ ఇప్పుడు మనం సపోజ్ ఏ బ్లూ కలర్ కుడుతున్నామంటే అందులో నుంచి ఒక బ్లూ కలర్ పీసెస్ తీసేసుకుని మనం పెట్టేసుకోవచ్చు. అక్కడ మనకి క్లాత్ సేవ్ అవుతుంది. ఇక్కడ మన దగ్గర ఉన్న క్లాత్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను అలా ఎన్ని పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నానో ఇవన్నీ బేబీ పింక్, గ్రీన్ ఇవన్నీ కలర్స్ కూడా నేను ఒక ఎన్నొస్తే అన్ననమాట. ఒక 3 వస్తే 3, 2 వస్తే 2, 4 వస్తే 4 అలా కట్ చేసి పెట్టుకున్నాను. చక్కగా నేను యూజ్ చేసుకుంటాను. ఇవి చక్కగా ఫోల్డింగ్ చేసుకొని ఒక రబ్బర్ లేదా ఒక క్లాత్‌తో టై చేసుకున్నామంటే మనకి ఎక్కువ ప్లేస్ అక్కర్లేదు. బ్యాగుల్లో కూరేయక్కర్లేదు. మనం ఎక్కువ వేటికి యూజ్ చేస్తాం షేప్ బెల్ట్స్‌కే కదా ఇటువంటి పీసెస్ అన్నీని. సో, బ్లౌజెస్ కుట్టేవాళ్ళు చక్కగా నేను చెప్పిన విధంగా ఈ విధంగా ట్రై చేసి యూజ్ చేయండి. వీటిని యూజ్ చేసుకొని బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి, షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలో మీకు నెక్స్ట్ వీడియో అదే వస్తుందండి. సో, ఈ వీడియో చూసి మీకు నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ ఛానల్‌లో ఇలాంటి టైలరింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి.